గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి మరియు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గారికి మరి ఇతర శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులకి మరియు ఇక్కడ విచ్చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్స్కి ఎమ్మెల్సీస్కి మరియు ముఖ్య నాయకులందరికీ కూడా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరికీ మరి వేదిక ముందు ఉన్న అక్క చెల్లెలకి అన్నదమ్ములందరికీ కూడా నమస్కారములు. ఈరోజు ఆరంగర్ నుండి జూపార్ వరకు నిర్మించిన 6 లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. మరి నిత్యం ఎన్నో సమస్యలు మరెన్నో సవాళ్లను దాటుకుంటూ ప్రజాపాలన అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కళ్ళు కన్నా రైజింగ్ తెలంగాణ నిర్మాణాలు చేస్తూ రైజింగ్ హైదరాబాద్లో భాగంగా జిహెచ్ఎంసికి హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 7,032 కోట్ల రూపాయలు అలాట్ చేసినందుకు జిహెచ్ఎంసి మేయర్గా ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ కష్టాలను అధిగమించి హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో నగరానికి కొత్త జోష్ తీసుకువచ్చారు మన సీఎం గారు. హైదరాబాద్ను మరో అద్భుత నగరంగా రూపొందించడంలో ముఖ్యమంత్రి గారి పట్టుదల మరియు సంకల్పం ఎంతో గొప్పది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా 4th సిటీగా నగరాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్. ప్రజా పాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్తో హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది. సుమారు 799 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఫ్లైఓవర్ 4 కిలోమీటర్ల పొడవులో ఉంది. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం ద్వారా ఉప్పల్ నుండి ఎల్బీ నగర్, బైరామల్గూడ, చంద్రాయన్ గుట్ట వంటి ప్రాంతాలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. వాహనదారులకు ఇంధన ఆదా, కాలుష్య తగ్గింపు, సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నగర అభివృద్ధిలో మరొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. చివరిగా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుంది. నగర అభివృద్ధి ప్రతి పౌరుడు తమ వంతు సహకారం అందించాలని, మరి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈ కార్యాచరణలో మనం అందరం కలిసి ప్రయాణిద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, అందరు ప్రజానిధులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.